చేస్తున్నావు? ఆర్డర్ వచ్చింది, త్వరగా కానీ సామాన్ ఎత్తాలి. సరే అన్న. త్వరగా కానీ నీరసంగా పని చేస్తున్నావు. సరే అన్న. అమ్మా ఏంది ఇది, ఒక నాటకం పని కొడతానికి? లేదు సార్, నేను చేస్తున్నాను సార్. త్వరగా కానీ వెళ్ళి పని చేయపో. అన్నా, నువ్వు చెప్పిన పని చేసి వచ్చానన్నా. పోయిన నెల డబ్బులు ఇస్తానన్నావన్నా, ఇంతవరకు ఇవ్వలేదన్నా. హే, మర్చిపోయాను. అడ్మిషన్ ఫీజు కట్టావా కాలేజ్ది? లేదు, నేను నైట్ డాడీ చెప్పాను కడతా అన్నాడు. సరే కడతాడు. సరే. నా కూతురికి కాలేజ్ ఫీజు కట్టాలన్నా, ఈ రోజున డబ్బులు ఇవ్వనా కనీసం? ప్రస్తుతానికి డబ్బులు లేవరా, వచ్చే నెల ఇస్తాలేరా. మళ్ళీ ఆర్డర్ వచ్చిందిరా, పని చేసుకోపో. ఏమైంది రమ్య? ఏమైంది? ఏం లేదు. తండ్రి పిల్లల కోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో అవమానాలు కూడా భరిస్తాడు. పిల్లలు తండ్రి ప్రేమని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి, ఎందుకంటే తండ్రి ప్రేమ చాలా గొప్పది. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. సార్, తొందరగా మెడిసిన్ ఇవ్వరా? రాజు, ఈ మెడిసిన్స్ అంటే సరే సార్, త్వరగా ఇచ్చేసేయి. సార్ ఇదిగోండి. 500 అయింది బాబు. రాజు, ఈ ప్యాకింగ్ చేయి. అలాగే సార్. సరే సార్. సార్ డబ్బులు సార్ 200 ఉన్నాయి సార్. సార్ మళ్ళీ తిరిగి తెచ్చిస్తాను సార్. 200? 500 రూపాయలు 200 ఇస్తామంటే ఏంటి? సార్ నీరసంగా ఉంది, 2 ఓఆర్ఎస్ లేవరా? రాజు, 2 ఓఆర్ఎస్లు అంటే? సరే సార్. సార్, అమ్మకు మెడిసిన్స్ అర్జెంట్ కావాలి. ఏమైంది తమ్ముడు? అమ్మకి అర్జెంట్ మెడిసిన్స్ కావాలక్క. కానీ నా దగ్గర 200 ఉన్నాయి, కానీ 500 దగ్గర బిల్లు. సార్ ఇవి తీసుకోండి, తర్వాత వచ్చి తీసుకుంటాను. 500 రిటర్న్ చేసేసేయండి. సరే అమ్మా, ఇదిగో తీసుకోమ్మా. తమ్ముడు 500 తీసుకొని మెడిసిన్ తీసుకో తమ్ముడు. అదేంటక్క, నువ్వు కావాల్సిన రిటర్న్ ఇచ్చి నాకు డబ్బులు ఇస్తున్నావు అక్క? పర్లేదు తమ్ముడు, అమ్మన్నావు కదా, తీసుకో తమ్ముడు. పర్లేదు తమ్ముడు, ఇవి కూడా నువ్వే ఉంచుకో. ఆపదలో ఉన్న వారికి సాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం మరి దేంట్లో దొరకదు కదా. మీ లైఫ్ లో ఆపదలో ఉన్న వారికి ఎప్పుడైనా సాయం చేశారా? చేసినట్లయితే ఎస్ అని కామెంట్ చేసేయండి. బాబు చెప్పండి సార్. అమ్మాయి ఒక జత మంచి చెప్పులు చూపించు. అలాగే సార్. కొత్త మోడల్ ఉంటే ఏమైనా చూపించండి. ఇవన్నీ న్యూ మోడల్ మేడం. అరే, ఈ చెప్పు బాగున్నట్టుంది, ఇదొకసారి చూపించరా? ఎంత పడుతుంది ఇది? 1000 రూపీస్ మేడం. 1000? 1000 కంటే తక్కువ ఏమైనా ఉంటే చూపించండి. తక్కువే అక్కడ ఉన్నాయి అమ్మా, రా అమ్మ చూపిస్తాను. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి అమ్మ, చూడు. ఇవే ప్యాక్ చేసేయండి. సరేనమ్మా. సరే, బిల్ వేయండి. 500 రూపీస్ సార్. ఓకే సార్. బాబు కవర్లో వేసి ఇచ్చేసే అమ్మా. ఓకే సార్. ఏది మా కొత్త చెప్పులు తెచ్చుకున్నావా? ఏ చూపించు, ఎలా ఉన్నాయో. సరే అమ్మా. సార్, మా అమ్మాయి ముందు చెప్పులు తీసుకుంది కదా, అవి ప్యాక్ చేయండి, ఇంచేసేయండి. అవి 1000 రూపాయలు అవుతుంది. పర్వాలేదు సార్, అయ్యే ప్యాక్ చేయండి. బాబు ఆ 1000 రూపాయల జత తీసుకురా అమ్మా. ఓకే సార్. కవర్లేదు సార్కి అమ్మా. ఓకే సార్.
థ్యాంక్ యూ సార్. నాన్న అమ్మ క్యారెట్స్ పంపించింది నాన్న. ఇక్కడ పెట్టు. అరే ఏంట్రా ఈరోజు నీ రిజల్ట్ అంట కదా? అవును నాన్న. పాస్ అయ్యావా? నాన్న అది చరణు చెప్పు. హలో బాబు, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను బాబు. నా కొడుకు మంచి మార్కులతో పాస్ అయ్యాడు, అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అవును, నీ కొడుకు ఎంత మార్క్స్? అవునులే, నా కొడుకు వచ్చినన్ని మార్కులు రాకపోవచ్చు, ఇంతకీ ఫెయిల్ అవ్వలేదు కదా. సరేలే, నీ కొడుకు ఏం చదివాడని మార్కులు రావడానికి? సరే నేను తర్వాత మాట్లాడతాను. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా నువ్వు ఫెయిల్ అయ్యావని. నువ్వు దేనికి పనికిరావురా. నువ్వు రేపటి నుంచి షాప్కి వచ్చి పని చేసుకో. సార్, ఈ లిస్ట్లో ఉన్నవి ఇంటికి పంపించండి. నా తమ్ముడు రేవంత్ వాళ్ళ ఫ్రెండు కదా నువ్వు? అవునక్క. స్టేట్ ఫస్ట్ లో పాస్ అయ్యావంట కదా, కంగ్రాట్స్. థ్యాంక్స్ అక్క. ఎవరిని చూసుకొని ఎవరిని అనుకుంటున్నావమ్మా? మా వాడికి అంత సీన్ లేదు. అయ్యో అంకుల్, మీ కొడుకు స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఈరోజు పేపర్లో కూడా వచ్చాడు కదా, చూడలేదా మీరు? అవునా? తల్లిదండ్రులుగా మీరే పిల్లల్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? 5 నిమిషాల క్రితం ఎవరో ఏదో అన్నారని మీ కొడుకుని తిట్టారే గానీ తెలిసిన ప్రయత్నం చేశారా? నన్ను క్షమించరా నేను తప్పుగా అనుకున్నందుకు. అయ్యో పర్లేదు నాన్న, నువ్వే కదా అనింది. ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.